గుడ్లు పెడతాది. ఆ గుడ్డు నుంచి దోమగా రెక్కలు వచ్చి ఎగిరిపోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? 8 రోజుల నుంచి 10 రోజులు పడుతుంది. కాబట్టి 8 రోజుల కంటే ముందు 7 రోజులకి, ఎన్ని రోజులకు ఒకసారి? ప్రతి 7 రోజులకు ఒకసారి, అంటే వారానికి ఒకసారి నీళ్ళన్నీ చల్లేసి ఆరబెట్టుకోవాలి. ఎందుకు ఆరబెట్టుకోవాలంటే మూలలకి దోమ గుడ్లు అనేటివి అంటుకొని ఉంటాయి. మనము నీళ్లు పోసిన వెంటనే ఏమవుతుంది? తడి మీద అట్లా నీళ్లు పోసిన వెంటనే ఏమవుతుంది? ఆ గుడ్లు ఎన్ని నెలలు బతుకుతాయి తెలుసా? దగ్గర 5 నెలల వరకు ఆ గుడ్లు అట్లే ఉంటాయి. కొంచెం తడి ఉన్నా కూడా 5 నెలల వరకు ఉంటాయి. కొన్ని నీళ్లు తగిలినా చాలు దానికి ఆ గుడ్డు నుంచి దోమ వచ్చేసి బయటకు వచ్చేస్తుంది. ఇందాక చెప్పాను కదా, అది చిన్న పురుగుల మాదిరి ఉండేది ఆ దోమ లార్వా. అందుకని మీరేం చేయాల? వారానికి ఒకసారి నీళ్ళన్ని చల్లేసి ఒక పొడి బట్ట తీసుకుని లేదా ఒక టెంకాయ పీచి తీసుకుని బాగా తోమేసి ఆరబెట్టేయాల. ఆరబెట్టుకుని ఎంతసేపు? ఒక గంట సేపు ఆరబెట్టుకుని దాంట్లోకి నీళ్లు పోసుకున్నాం అనుకోండి. అర్థమైందా? ఇట్లా మనం చేయడం వల్ల దోమ అనేది పుట్టుకోకుండానే దాన్ని చంపేస్తున్నాం. పుడితేనే కదా దోమ రెక్కలు వచ్చేది. అట్లా మనము వారానికి ఒకసారి చేయడం వల్ల ఎన్ని దోమలు చంపినట్లా? రోజుకి 400 దోమలు పెరిగితే వారం రోజులకి దగ్గర 3000-4000 దోమల్ని మనం చంపేసినట్లే లెక్క. అర్థమైంది కదా? అసలు దోమే పుట్టుకోకుంటే ఇంకా రోగాలు ఏమి జ్వరాలు వస్తున్నాయి? మలేరియా జ్వరము, డెంగ్యూ జ్వరము, చికెన్ గునియా, మెదడు వాపు, ఈ జ్వరాలన్నీ ఒక చిన్న